మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం ముందుగా మన మిత్రులందరికీ, మన మిత్రులు ఆత్మీయులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. మన బాలాజీ రెడ్డి గారి ఫ్యామిలీకి కూడా కనుమ శుభాకాంక్షలు. అలాగే బాలాజీ గారు ఫ్యామిలీ మొత్తం కూడా ఈ 4 రోజుల మట్టి కూడా ఈరోజు 3 రోజుల మట్టి కూడా మనతోనే ఉండడం జరిగింది. మనం మొట్టమొదటి రోజు పొలంలో ఉన్నాము, రెండో రోజు పిండి వంటలు చేసుకోవడం, మూడో రోజు ఇలా రావడం. ఇక్కడ మన శ్రీనివాస్ గారి పొలం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మనం జీవామృతం ఏదైతే ఉందో అది కలుపుకోవడం జరుగుతుంది. అయిపోయింది కదా. గోమూత్రం ఇవి కూడా పోసేసాం. మళ్ళీ శనగపిండి వేసి సరిపోతుంది. అలాగే ఈరోజు గమనిస్తే, ఈరోజు మనం ఇది నాట్లేసుకున్న తర్వాత దీనికి మనం జీవామృతం ఇవ్వాలి. అక్కడ ఏదైతే ఉందో అక్కడ 5 ఎకరాల పైగా అక్కడే మనం జీవామృతం ఇవ్వడం జరిగింది తప్ప, ఇక్కడ ఈరోజున జీవామృతం దాదాపు ఈ పొలం విస్తీర్ణం వచ్చేసి 2 ఎకరాల 40 సెంట్లు అండి. 2 ఎకరాల 40 సెంట్లు. ఇవన్నిటికి కూడా 4 డ్రమ్ములు ఏదైతే ఉందో 4 డ్రమ్ములు పెట్టుకుని అక్కడ కూడా మొత్తం జీవామృతం కలిపోవడం జరుగుతుంది. మనం అంటూ ఉంటాం, ఎకరాకి నీళ్ళు పారుతూ ఉన్నప్పుడు, ఇలా నీరు పారుతూ ఉన్నప్పుడు ఎంతైనా కానీ ఇచ్చుకోవచ్చు. ఇది అన్లిమిటెడ్ జీవామృతం, లిమిట్ లేదు అని మాట్లాడుకుంటూ ఉంటాం. చాలామంది 200 లీటర్లు ఇవ్వాలా, లేదండి ఎంతైనా ఇచ్చుకోవచ్చు, జీవామృతానికి లిమిట్ లేదు. ఈ రోజున అదే చెప్తా ఉన్నామండి. మనకి పండగ వాతావరణం అంటే ఆ టయానికి, ఆ సందర్భాన్ని బట్టి ఎలా ఇచ్చేయండి. గోమూత్రం వేసేసాం, అందులో వేసాం, బెల్లం తెచ్చేయండి. ఈ రోజున మనం పండగ అంటే సంక్రాంతి, పాడి పంటలు ఈ రోజున పంటలు చేతికొచ్చి ఆనందంగా జరుపుకునేది. ఈ రోజున ఉన్న వాతావరణాన్ని బట్టి ఏంటంటే ఎవరికి కూడా అడవిడి ఎక్కడ కనిపించదు. ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటు, లేదంటే జోదం లాంటి దానికి తప్ప ఇలా పిండి వంటలతో చేసుకోవడం, ఆత్మీయులందరినీ కలవడం, బంధుమిత్రులతో ఉండడం అదంతా కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే త్వరలో బాలాజీ గారు కూడా మంచి వ్యవసాయ భూమి తీసుకుని మనకంటే బాగా చేయాలి ప్రకృతి వ్యవసాయం. ఎందుకంటే మన ఇంట్లో పూర్తిగా కూడా మనం ప్రతికూల వాతావరణం నుంచి వచ్చాం అని చెప్పడం జరిగింది. ఈరోజున బాలాజీ రెడ్డి గారిని చూసుకుంటే పూర్తిగా అందరికి కూడా మేడం గారే కానివ్వండి, బాలాజీ రెడ్డి గారు కానివ్వండి, సాయి కానివ్వండి, చైతు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఈ భావాలతో కలవడం. రాత్రి మంత్రి శ్రీనివాస్ గారి మా చెల్లయ్య అంటుంది ఏమనంటే, ఇలాంటి అలవాట్లు, ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళే కలుస్తారు తప్పండి, ఎవరితో పడితే వాళ్ళు కలవరండి అని. ఇంకోటి, శ్రీనివాస్ గారు మన నారాయణ కామిని బియ్యం ఇచ్చినప్పుడు ఆ బియ్యంతో రాత్రి రైస్ వండుతానండి, మరి వాళ్ళు తినగలరా అంటే, నారాయణ కామిని వైటేనండి, నారాయణ కామిని కదండి, మేడం గారు వాళ్ళు రెడ్ రైస్లో అన్నీ రాజముడి, మా పిల్లి సాంబ, కులాకరు, నవార అంటే నేను కూడా వాళ్ళదేమో అనుకుంటాను. నేను ఆఖరికి బ్లాక్ రైస్తో కూడా వాళ్ళు చేసుకు తినడం. సారకే కాదు, పిల్లలకు కూడా క్యారేజీ కూడా ఏదైతే ఫైబర్ ఎక్కువ ఉంటుందో ఆ ఫుడ్ తయారు చేసి వాళ్ళందరికీ పంపడం. అదే చెప్తున్నానండి, నిజమైన సంపద అంటే ఆరోగ్యమే. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఈ రోజున మనం చాలామంది కుటుంబాల్లో ఇది చెప్పుకోవాలి. భూస్వాములుగా మనం ఉన్నప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగా చదివించి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్ పంపించేస్తే ఈ రోజున ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి కనీసం చూసి మంచిని ఇచ్చేవాడు కూడా లేని పరిస్థితి. కానీ ఇక్కడ ఎవరైతే ఉండి కూలి పనే కానివ్వండి, వ్యవసాయంలో శ్రమించడం ఉండి, ఏదైనా కానివ్వండి, ఎవరైతే చేసుకుంటున్నారో వారి ఊళ్ళల్లో ఉండి పండగ వచ్చినా, కష్టం సుఖం వచ్చినా అందరూ కలిసి ఉంటున్నారు. అదే చెప్తా ఉన్నాను, చదువు సంస్కారాన్ని నేర్పాలి తప్ప మన నుంచి దూరం చేయడానికి కాదు. ఇంకోటి, ఈ రోజున చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చదువు అనుకుంటున్నారు. అలా కాదండి. మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒక్కొక్కసారి సందర్భంలో టైం ఇస్తే వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఈ రోజున వినడానికి కూడా మనకు అంత ఓపిక లేదండి. ఏదైనా తెలుసుకోవడం వల్లే అవుతుంది. మొత్తం ఆల్రెడీ పోసామండి, సరిపోతుందండి. ఆ డ్రమ్ములో అసలు మనం ఇంకేం వేయలేదండి. ఇందులో శనగపిండి వేస్తారా? వేయలే.
అయిలే ఈ రెండిట్లో అయిపోయింది. ఇక్కడ ఈరోజు చూసుకుంటే మనం జీవామృతం ఏర్పాటు చేసుకోవడం, మనతో పాటు మన మిత్రులందరూ కూడా మనతో పాటు రావడం. అలాగే ఇక్కడ చూసుకునండి, ఇక్కడ నుంచి సమయాన్ని బట్టి కాకినాడ వెళ్దాం, మన సుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి కలుద్దాం అనేది ఒక ఆలోచన. మా గురువుగారు విజయరామ్ గారు అయితే ఎంతమంది పనులు ఉన్నప్పుడు కూడా మన కొడవలు పట్టుకుని గోవులకి మొక్కల్లో గడ్డి వచ్చేస్తుంది, గడ్డి వస్తూ ఉంటే నాకు అనిపించింది మనం ఏం చేస్తాం, అది పనులు ఉన్నారు ఇంకోటి కాకుండా మన పని మనం చేసుకుంటే తప్పే ఉందని. నేను మా మేడం గారు భార్గవి గారితో కూడా అదే అంటూ ఉంటాను. ఏంటంటే మనం ఏదైనా చేయగలిగితే అది సాధ్యమవుతుంది తప్ప ఒకరి మీద ఆధారపడితే మనం ఏమీ చేయలేమని. ఎందుకంటే నన్ను బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. నన్ను బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నన్నండి చూస్తున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్నాము, దాదాపు 35 ఎకరాల దగ్గరగా మనం వ్యవసాయాలు చేయడం, అలాగే ఈ ఆహారం తిందాం అనుకున్న ప్రతి మిత్రుడు కూడా మనం సంప్రదించడం. ఈ 2-3 రోజులు మట్టి నాకేంటంటే చాలా ఆనందం, సరదా కూడా ఉంది. కాకపోతే పని మాత్రం ఎక్కువైపోయింది. చూసుకోవాలండి ఈ 2-3 రోజుల్లో వెళ్ళి మళ్ళీ పని మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలి. అదే చెప్తా ఉన్నాం, ఏంటంటే మనం ఏదైతే చేయగలమో అది మనం ఎవరితో చెప్పి చేయించుకోవడమో లేకపోతే మనం చేయడమే తప్ప ఒకరి మీద ఆధారపడితే దీన్ని ముందుకు వెళ్ళలేం, ఏమీ చేయలేని పరిస్థితి. పద్దాక కూడా ఏమవుతుందంటే ప్రశాంతత కోసం ప్రకృతి వ్యవసాయానికి వచ్చాము, కానీ అదే లేకుండా పోతుంది అని చెప్పి చాలామంది మిత్రులు నాతో అనడం. ఎందుకంటే ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రకృతి వ్యవసాయం అంటే భూమిని కాపాడాలి, గోవుని కాపాడాలి. ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆహారం అందించాలని. కానీ ఈరోజు అలా అయిపోయిందంటే ఉదయం లేచిన కాంచి 4 గంటలకు 5 గంటలకు లేస్తే మళ్ళీ పడుకునేసరికి 12 గంటలు 1 గంట అయిపోతుంది. చాలామంది మిత్రులు ప్రశాంతత లేదు కదా, మీరు అది కూడా గమనించుకోండి, లేకపోతే భవిష్యత్తులో ఆరోగ్యం దెబ్బతింటుంది అని కొంతమంది మిత్రులు అంటూ ఉన్నారు. అవునండి, ఖచ్చితంగా. కాకపోతే మనం ఎక్కువ విస్తరణ చేసినప్పుడు నా ఒక్కడి వల్ల అవ్వట్లేదు కాబట్టి మా మిత్రుడు నాగబాబు నేను కలిసి చేస్తున్నాం. అలాగే మేము కూడా కొంతమందిని ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మిత్రులారా, నమస్తే.